హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మనకు ఫీడింగ్ టాప్ అంటే మనకు చాలా మందికి ఈ మధ్య కాలంలో షాప్లలో కూడా రెడీమేడ్ టాప్స్ దొరుకుతున్నాయి పాలు ఇవ్వడానికి. చాలా మంది పిల్లలు చీరలు కట్టుకోలేక టాప్స్ వేసుకుంటున్నారు ఫ్యాషన్కి వచ్చి. మనం ఇంట్లోనే కుట్టే వాళ్ళం కూడా కొంచెం నార్మల్గా స్టిచ్చింగ్ వచ్చే వాళ్ళు కూడా ఫీడింగ్ టాప్స్ కుట్టొచ్చు అనే విధంగా నేనైతే చూపించాను చూడు. ఇన్విజిబుల్ జిప్ ఇది. నేను కట్టింగ్ విధానం పెట్టలేకపోయినాను, కట్టింగ్ విధానం తర్వాత పెడతాను, మీరు కామెంట్ చేస్తే ఎవరన్నా. ఓకే, ఇగో ఫీడింగ్ ది టాప్ ముందు సైడ్ రెండు ఇలా జిప్పులు అయితే పెట్టేసిన. ఫస్ట్ జిప్పులు కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ అవి కుట్టుకున్నాను. ఇదిగోండి, చిన్న చేతులు పెట్టేసి ఇదిగో ఇలాగా లైనింగ్ లేకుండా క్లాత్ నార్మల్ టాప్ ఎలా కుట్టాలి, కుచ్చులు పెట్టేసి ఫ్రాక్ లాగా. ఇవి ఏమైతుందంటే పెద్ద కుట్టుకుంటే నైటీ లాగా కొడుతుంది, నైటీలు వేసుకోవట్లేదు, బయటకు వెళ్తారు హాస్పిటల్కి, ఎటన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు కూడా మనకు టాప్స్ అవసరం ఉంటాయి. నార్మల్గా అవసరం ఉన్నప్పుడు నైటీ లాగా పొడుగు వేసుకోలేరు కదా. ఇది నార్మల్ టాప్ అన్నట్టు 3/4 లాగా వస్తుంది. పెద్ద టాప్ కాదు, చిన్న టాప్ కాదు. దీని కింద లెగ్గిలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. లైనింగ్ లేదు, ఏం లేదు. క్లాత్ వాష్ చేసిన తర్వాత మంచిగా మందం అవుతుంది. ఇలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇదిగోండి, మనం ఫస్ట్ ముందు భాగం తీసుకొని దానికి ఇన్విజిబుల్ జిప్, అంటే మనం ఇన్విజిబుల్ జిప్ వేసుకుందాం అనుకుంటున్నాం కదా. ఆ ఇన్విజిబుల్ జిప్పుని మనం నార్మల్గా పెట్టుకునే విధానంగా ఫస్ట్ కొలత చూసుకొని మార్క్ పెట్టుకొని దాని ప్రకారంగా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మనం మన సైడ్ ఉంచుకొని కొంచెం ప్లేసు ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అదని ఓపెన్ చేసి ఫస్ట్ మార్క్ చేసుకోవడానికి చూద్దాం. ఇలాగా చూసుకొని ఇప్పుడు మనం ఇక్కడ జిప్పు పెట్టాలి. జిప్పు పెట్టడానికి ఈ మెజర్మెంట్ పైనుంచి మన చెస్ట్ పాయింట్ వరకు ఇలాగ మార్క్ చూసుకోవాలి. మార్క్ చూసుకునేటప్పుడు మనం ఎన్ని ఇంచులు ఉండాలి టేప్ తోటి సేమ్గా ఇక్కడ ఎలా పెట్టుకున్నామో అలాగ పెట్టేసుకొని అలా వస్తుంది. దీనికి ఫోల్డ్ అయిపోయి మనకు కనబడదు అన్నట్టు, నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం వేసుకున్నా కానీ ఫీడింగ్ టాప్ అన్నట్టు, మనం వేసుకున్నా కానీ ఇక్కడ జిప్పు ఉన్నదని కూడా తెలియదు అన్నట్టు. తెలియకుండా కుట్టుకునే విధానంగా మనకు చిన్నపిల్లలకి ఫీడింగ్ టాప్ అంటాం కదా, చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి అన్నట్టు. నేను చాలా టాప్స్ కుట్టినా మీకు చూపించడానికి వీలు కాలేదు. ఇలా కుట్టి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. టేప్ తీసుకొని ఎన్ని ఇంచులు అనుకుంటున్నామో మనం అన్ని ఇంచులు అయితే పెట్టేసుకుందాం. నార్మల్గా మినిమం ఒక దగ్గర ఒక 6-7 ఇంచెస్ అనుకుందాం. 6-7 ఇంచెస్ని మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ కింది నుంచి మనకు ఒక 9-10 ఇంచెస్ వరకు అయితే పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా సేమ్ అలాగే పెట్టుకొని మధ్యలో ఎంత ఉన్నదో చూసుకోవాలి. మనం చూసుకొని ఆ ప్లేస్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ ఉన్న దగ్గర మార్క్ పెట్టేసుకొని ఇటు సైడ్ పెట్టుకున్న విధంగానే మళ్ళీ సేమ్ ఉండాలి కాబట్టి రెండు వైపులా ఇక్కడ సైడ్ కూడా అంతే పెట్టుకోవాలి. కింది వైపు ఒక 1-1.5 ఇంచ్ వరకు 2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని పైన మనం చెస్ట్ పాయింట్ పైనుంచి చూసుకునే విధంగా ఒక 13 ఇంచెస్, అంటే కింది నుంచి అయితే పైనుంచి మిడిల్లో అయితే ఒక 6-7 ఇంచెస్ ఉంటే మధ్యలో సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత చిన్న కచ్చక లాంటిది పెట్టుకుందాం గుర్తుకి. మార్క్ అయితే కనబడదు కదా, అటు ఇటు అయిపోతుంది కదా. చిన్న కచ్చక పెట్టుకుందాం. రెండు వైపులా పెట్టేసుకోవాలి కచ్చక. కచ్చక పెట్టేసుకొని దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని ఇప్పుడు జిప్పుకు కూడా మార్క్ చేసుకుందాం. ఈ జిప్పు చూసుకొని మనకు ఈ కచ్చక పెట్టుకున్న ప్లేస్ నుంచి మనం జిప్పు కరెక్ట్ పైన వైపు అయితే కరెక్ట్ పెట్టుకొని కిందికి ఎత్తెక్కుంటే వదిలేద్దాము. పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. జిప్పు మీద కూడా మనం మార్క్ ఇలా చేసుకోవాలన్నట్టు.
మనం ఇప్పుడు పెట్టుకున్న ప్రాసెస్ సీదా మీద సీదా అలాగే జిప్పు పెట్టుకోవాలి. జిప్పు పెట్టేసుకొని జిప్పు ఓపెన్ చేసి చూసుకొని ఇలా ఓపెన్ చేసుకొని చూసుకొని దాన్ని ఉల్టా తిప్పాలన్నట్టు. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత సీదా రావాలి కాబట్టి మనం జిప్పు వేసే ప్లేసు మనము ఉల్టా తిప్పాలి. అలాగా వెనక సైడు తిప్పుకోవాలన్నట్టు. ఇక్కడిది ఈ సైడు, అక్కడిది ఆ సైడ్ అన్నట్టు. అంటే ఓపెన్ చేసేయాలి. జిప్పును అనేది ఓపెన్ చేస్తే మనం క్లోజ్ చేసేసరికి మనకు సేమ్ ఉండే విధంగా ఓపెన్ చేసి ఉల్టా చేసి పెట్టేసేయాలి. అక్కడ ఉల్టా చేసేసి 2 చిన్న పిన్స్ అయితే పెట్టేసుకోవాలన్నట్టు. పిన్ ఇలా తీసుకొని మనకు ఉల్టా పల్టా కాకుండా సేమ్ మెజర్మెంట్ వచ్చేటట్టు, అక్కడిక్కడ క్రాస్ కాకుండా మనం ఏ వైపుది ఆ వైపుకే ఉండే విధంగా కంపల్సరీ ఇది పెట్టుకోకపోతే మాత్రం మనం కన్ఫ్యూజ్ అవుతాము. జిప్పు అస్సలు సరిగా రాదు. ఎందుకంటే మనకు జిప్పు ఈ వైపున కుట్టినా మనకు ఆ వైపు కుట్టినా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం. ఇన్విజిబుల్ జిప్పు కంపల్సరీ పిన్స్ మాత్రం పెట్టేసుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత మనకు మిషన్ మీద కంపల్సరీ ఇన్విజిబుల్ జిప్పు కుట్టేటప్పుడు సింగిల్ పాదం మాత్రం పెట్టుకోవాలి. సింగిల్ పాదము కంపల్సరీ. చాలామందికి జిప్పు కుట్టేటప్పుడు డబుల్ పాదం మీద వస్తుందా అని డౌట్ వస్తుంది కదా, అస్సలు రాదండి. ఇన్విజిబుల్ జిప్పు మాత్రం కంపల్సరీ మనకు సింగిల్ పాదం కావాలి. ఇప్పుడు ఈ ప్రకారంగా మీరు ఏం చేయాలంటే సింగిల్ పాదం కావాలి అని పెట్టుకోవాలన్నప్పుడు ఈ డబుల్ పాదంని తీసేయాలి. తీసేసి మనకు రైట్ సైడ్ ఫుట్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంటే మనకు ఓపెన్ అనేది రైట్ సైడ్ ఉండాలి, అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఫూట మాత్రం రైట్ సైడ్ ఉండాలన్నట్టు. అంటే మనం కూర్చునేటప్పుడు ఎడమ సైడు ఓపెన్ అది ఉండాలి. జిప్పు దాని పక్క నుంచే కుట్టొస్తుంటుంది అన్నట్టు. మనకు కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ పాదం అయితే తీసేసి ఆ పాదం ఫిట్ చేసిన తర్వాత చూడండి, కుట్టుకునేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ నుంచి మనం కరెక్ట్గా స్టార్ట్ చేసుకుందాం. ఇలాగా జిప్పును ఎంత ఓపెన్ చేసి కుడితే అంత బాగా వస్తుందండి. నాకు దగ్గరికి డీప్ చేసి చూపించడం కాలేదు, నాకు తీసేవాళ్ళు లేక. మీకు చూడండి, ఇట్లా జిప్పును ఓపెన్ చేయాలన్నట్టు. ఇట్లా అంటే మనం జిప్పు మీకు పట్టుకుంటే అర్థమైపోతుంది వచ్చిన వాళ్ళకి. ఓపెన్ చేసి సింగిల్ పాదంను మనం జిప్పు పక్క నుంచే కుట్టొచ్చే విధంగా వేసుకుంటూ రావాలి. ఇలా అట్లా 2 వేళ్ళను పట్టుకొని ఓపెన్ చేస్తూ కుట్టాలి. కంపల్సరీ ఎంత దగ్గరికి వస్తే మనకు జిప్ అనేది అంత నీట్గా వస్తుంది అన్నట్టు. మనం టాప్ కూడా ఫినిషింగ్గా రావాలి, నీట్గా రావాలి అన్నప్పుడు కొంచెం ఈ ప్లేస్లోనే మనకు ట్రబుల్ అయిపోతుంది. ఇదండి, ఇట్లా వేసుకుంటూ మనం జిప్పుని ఇలా ఓపెన్ చేసి కుట్టుకుంటూ రావాలి. చూడండి, పక్క నుంచే వస్తుంది కదా, జిప్పు పక్క నుంచే కుట్టొస్తుంది. ఇలాగ అనుకుంటూ ఓపెన్ ఎక్కువ చేస్తూ కుట్టేసుకోవాలి. అనుకుంటూ వేసుకుంటున్నాం కదా, ఇలాగే వేసుకుంటూ రెండో రౌండ్ కూడా ఈ సైడ్ కూడా తిరిగి ఇలాగే వేసుకుంటూ రావాలి. అంటే మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ ప్లేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. లేకపోతే జిప్ ఎక్కువ తక్కువ అవుతుంది, మనకు కరెక్ట్ రాదన్నట్టు. ఇలాగే వేసుకొని ఇక్కడ మార్క్ వరకు కరెక్ట్గా ఆపేయండి. ఆపేసి అక్కడ వరకే ఇలాగ ఆపేసుకుందాం. కొంచెం రబ్ చేసినట్టు గట్టి కుట్టేసేసుకుందాం. వేసుకొని తీసేద్దాం. ఇప్పుడు కట్ చేసేయండి. కట్ చేసి మనం ఇప్పుడు ఇలాగే ఈ సైడ్ తిప్పుకుందాం. ఇంకో సైడ్ ఉంది కదా, సేమ్ పక్కన పెట్టుకొని ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత ఇలా తిప్పుకోండి. ఇప్పుడు జిప్పుని మళ్ళీ స్ట్రేట్గా పెట్టేసుకోండి. ఎక్కడి వరకు మార్క్ పెట్టుకున్నామో అలా పెట్టేసుకోండి. పెట్టుకొని ఇప్పుడు నీట్గా మనము ఈ జిప్పు మార్క్ ఉంది కదా, ఆ మార్కుని చూసుకోండి, కరెక్ట్గా పెట్టేసుకొని వెనకకి ముందుకు సీదా ఉందా కరెక్ట్ ఉందా చూసుకోండి. మళ్ళీ ఏమైనా కానీ మనం ఇప్పుకోకుండా వచ్చే విధంగా చూసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మార్క్ చేసిన ప్లేస్ నుంచి మనం జిప్ ఓపెన్ చేస్తూ కుట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం రబ్ చేసినట్టు అని స్టార్ట్ చేయండి. చేతి మాత్రము కరెక్ట్గా పాదం పక్క నుంచే రావాలి, జిప్పు పక్క నుంచే
మనం ఓపెన్ చేసేది మాత్రం వేలుతోటి కరెక్ట్గా ఓపెన్ చేయాలి. క్లాత్ కుట్టు మందం లోపలికి పట్టుకోవాలి. అన్నిట్లాగానే ఖర్చులాగా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చూడండి ఎంత బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు జిప్పు టాప్ కుట్టడం కూడా మనకి ఈజీ. నేర్చుకుంటే ఎక్కడి వరకు అయితే కుడదాం అనుకున్నామో అక్కడ వరకు కుట్టేసి ఆపేసేయండి. నెక్స్ట్ ఆపేసి జిప్పు పెట్టి చూడండి సమానం అనుకొని. చూడండి ఇట్లా ఫస్ట్ ఒకసారి మీకు రాంగ్ అయిందా రైట్ అయిందా తెలవడానికి జిప్పు క్లోజ్ చేసి చూడండి. చూడండి ఎంత బాగా వస్తుందో జిప్పు. అక్కడ వరకు ఆపేసి చూడండి. జిప్ వేసినట్టు కూడా తెలియట్లేదు. ఫ్లవర్స్ కానీ నీట్గా ఎంత బాగా టాప్ అసలు అట్లే కట్ చేసి కుట్టినట్టు ఎలవకుండా ఉంది కదా. ఇప్పుడు ఆ ప్లేస్ను క్లోజ్ చేసుకుందాము. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఇట్లా కొంచెం క్లోజ్ చేసేసుకుందాం. క్లోజ్ చేసి తీసేయండి. తీసేసి ఈ సైడ్కి వచ్చేసేయండి. ఇంకో సైడ్కి వచ్చేసి ఇక్కడ జిప్పు ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసేయండి. కట్ చేసి మళ్ళీ ఆ జిప్పు పైన బయటకు మన జిప్పు అనేది బయటకు రాకుండా జిప్పును కట్ చేసేయండి. కట్ చేసి దాని మీద ఒక కుట్టేసుకోండి. రబ్ చేసిన దానికి ఓన్లీ జిప్పును కుట్టేసిన తర్వాత మనము ఆ మిగతా ఓపెన్ ఉంది కదా దాన్ని కరెక్ట్గా మనం ఎక్కడికైతే రబ్ చేసినామో ఆ రబ్ చేసిన దగ్గరికి 2 క్లాత్లని ఇలా పట్టుకొని రెండుటి నుంచి మనం ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. మంచిగా అసలు ఈజీ అండి. తెలిస్తే మీకు ఇక్కడ నుంచి రాదు, మీకు పాదం లోపలికి పోతలేదంటే ఇక్కడ నుంచి వేసుకోండి. ఇదిగోండి సింగిల్ పాదమే ఉంది కాబట్టి లోపలికి పోతుంది. మనం ఈ సైడ్ నుంచి వేసుకుందాం. అక్కడ నుంచి కొంచెం కంఫర్ట్గా జిప్పుది లా ఉంటుంది కదా అది రాదనుకుంటే ఇక్కడ నుంచి వేసుకుందాం. చూడండి వేస్తే జిప్పు లోపటి వరకు అంటే కుట్టు మనం రబ్ చేసిన ప్లేస్ వరకు లోపలికి వెళ్తుంది. కరెక్ట్గా నీట్గా వస్తుంది. అక్కడ కుట్టు దగ్గరికి అలా అనుకొని జిప్పు కిందికి అనేసుకోండి. మళ్ళీ మనకు మిషన్ మీద పడితే సూదిరిగిపోతుంది. ఇలా అనేసుకొని జిప్పును లోపలికి అనేసుకొని ఇక్కడ కొంచెం రబ్ చేసినట్టు వేయండి. గట్టి కుట్టు అన్నట్టు ఊడిపోకుండా వేసి వెనక్కి తిప్పుకొని మళ్ళీ అలాగే డబుల్ కుట్టేసేసుకోండి. డబుల్ కుట్టేసేసుకున్నామా. వేసుకున్న తర్వాత ఒక్కసారి వెనక్కి చూడండి. ఆ జిప్పు దగ్గర మళ్ళీ కొంచెం ఓపెన్ అయితే మనకు కుట్టు సరిగా రాదు, మళ్ళీ ఊడిపోతుందేమో అన్న భయం కదా. కొంచెం ఆ జిప్పు మీద మళ్ళీ కుట్టేసేసేయండి బయటకు రాకుండా. వేసినామా. వేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అనిపిస్తుంది. మనము కుట్టేది విధానము కరెక్ట్ ఉన్నప్పుడు మనకు నీట్ ఫినిషింగ్ అనేది ముఖ్యము. నీట్ ఫినిషింగ్ రావడం వల్ల మనకు కస్టమర్స్ అయినా మన దగ్గరకు వస్తారు కుట్టించుకోవడానికి, నేర్చుకునే వాళ్ళైనా సరే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాగే మనం ఈ సైడ్ జిప్పు కూడా వేసుకుందాం. ఇంకా ఈ సైడ్ కూడా వేసేసుకుందాం. ఇంకా ఓకే అండి. ఇదిగోండి చూడండి జిప్ వేసుకునే విధానం 2 సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా 2 సైడ్లు జిప్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. మనం ఇప్పుడు నార్మల్గా టాప్ బాడీ ఎలా ఉందో అలా ఉంది.
నార్మల్ దానికి నెక్స్ అవి ఏమి వేయలేను నేను ఇంకా, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి 2 సైడ్స్ జిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫీడింగ్ టాప్ అనేది. మనం చాలా మట్టుకు బయట నైటీలు 1000 2000 పెట్టుకుంటూ మనం డ్రెస్సులు అయితే తీసుకొని వేసుకుంటారు. నార్మల్ వాళ్ళు కూడా ఇప్పుడు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఉన్న డ్రెస్సులు కట్ చేసి జిప్ వేయమంటున్నారు. అది కాకుండా నార్మల్గా క్లాత్ తెచ్చుకొని 2.5 మీటర్స్ క్లాత్ తెచ్చుకొని ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే అవుతుండే, చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. నేను అంతలోపు ఇక్కడ ఒకటి కుట్టేది వచ్చింది కాబట్టి మీకు కుట్టి చూపిస్తానైతే చూపించాను. మీరు ఈ నెక్స్ట్ నెక్ వేయడము, హ్యాండ్స్ వేయడము, నేను ఈ డ్రెస్ మొత్తం ఎలా స్టిచ్ చేస్తున్నానో వీడియో మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము. అంతవరకు మీరు ఈ వీడియోతో పాటు ఇంతకుముందున్న వీడియోలు కూడా మొత్తం చూసేయండి. చూసి లైక్ మాత్రం నాకు